ఒక కర్తవ్యం భారతీయుడు 7/G బృందావన్ కాలనీ జీన్స్ ఇప్పుడు హరిహర వీరమల్లు ఇలా చూపించినటువంటి ప్రొడ్యూసర్ ఏం రత్నం గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. అ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. తెలుగు చిత్రం నాటకాల మధ్య నా జీవితంలో ఒక్క నాటకం వేయలేదనే ఒక బాధ ఉంటుంది. దానికోసం నేను సార్ అన్నాడు, మన కాంతి అన్నీ ఏవి కాకుండా ఉండవురా, వాటి కోసం గట్టిగా ప్రయత్నాలు చేయాలని చెప్పి మాకు బ్రహ్మానందం గారు ఎప్పుడు చెప్తుంటాడు. నా జీవితంలో ఒక నాటకం వేయాలని ఏకపాత్రాభినయం మీద ఒక కథ హిందీలో రాసుకుంటానా. తెలుగులో నేను అందరికీ తెలుసు, హిందీలో చేస్తే అక్కడి నుంచి యాసే వాతక్ సబ్లోకి దేక్తే బోల్కే ఒక కథ రాసుకుంటున్నా. తొందరలో అది చేయాలని నా కోరిక. ఉత్సవం అనేది సురభి నాటకం వల్ల అంటే సురభి అంటే ఒక కళను నమ్ముకొని ఒక కుటుంబం మొత్తం దాని మీద ఆధారపడడం కాదు, ప్యాషన్ఫుల్గా బతికే సురభి నాటకం వాళ్ళందరూ ఇందులో ఈ సినిమాలో ఉన్నారు. ఫస్ట్ ఈ డయాస్ మించలి మా సినిమా తారల తరఫున, సినిమా ఇండస్ట్రీ తరఫున సురభి నాటకోత్సవాలు, సురభి నాటకంలో చేసే ప్రతి కళాకారుడికి చేస్తున్నా నేను సలాం. ఈ చెప్తున్న వాడి కంటే చెప్పించిన వాడి కృషి ఎక్కువ ఉంది కదా అని ఆ వయసులో నాకు అనిపించి రచన వైపు నేను మరలడం జరిగింది. నాకు రచన మీద ఆసక్తి కలిగించిన ఆ రంగస్థలానికి ముందుగా నా కృతజ్ఞతలు. అలా నా మూలాన్ని స్పృశించిన కథను నా ముందు తీసుకొచ్చి నా చేత పాటలు రాయించిన అర్జున్ సాయి గారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కాకపోతే రంగస్థలం గురించి కానీ రంగస్థలం నేపథ్యం గురించి కానీ రాసిన పాటలు నావి కాదు. ఇందులో ఎంత కళాకారులకైనా వారికి ముద్దు ముచ్చట ఉంటుంది, ప్రేమ పెళ్ళి ఉంటుంది. కాబట్టి నా చేత ఒక పాట మొదటి ముద్దు గురించి పూర్తిగా ఒక పాట మొదటి ముద్దుని వర్ణించే పాట రాయించారు. రెండవది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని పవిత్రమైన వివాహ బంధం గురించి రాయించారు. కథ నేపథ్యానికి సంబంధించినది కాకపోయినా ప్రతి మనిషి జీవితంలో ముడిపడి ఉండే ఆ ముద్దు ముచ్చట్లు, ప్రేమలు, పెళ్ళిళ్ళు గురించి రాసి నన్ను కూడా ఈ చిత్రంలో భాగం చేసినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇవాళ ఏది దేనికదే చూస్తుంటే గ్రెడేషన్ అట్లా మన ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఈ టీజరే ఆ చివరి నుంచి చివరికి ఎలా చూడాల్సి వచ్చింది ఐమాక్స్లో లాగా. సినిమా కూడా ఇంతకు చాలా బాగుంటుందని ఆశిస్తున్నానండి. నాటకం ఎప్పటికీ నాటకమే, అమ్మ లాంటిది నాటకం. మనం ఎంత ఎత్తేదిగినా పెద్ద ఉమ్మడి కుటుంబంలో పిల్లలు ఉండొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, కలకత్తా వెళ్ళొచ్చు, యూరప్ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ వాళ్ళందరూ కలిసినప్పుడు ఆ ఇంట్లో ఒక పెద్దమ్మ ఉంటుంది, ఒక నాయనమ్మ, ఆమె నాటకం. తల్లిని మర్చిపోకూడదనేదే నాటకం. నాటకంలోంచి పుట్టిన అనేక రూపాలే ఇవాళ కళారూపాలు. ఈ రంగస్థలం మీద ఉన్నటువంటి కళాకారుని బతికించేటువంటి శక్తి ఒక్క కళాకారుడికి మాత్రమే ఉంది. వాళ్ళది తెలుసుకుని, ఇదిగో తమ్ముడు ఎల్బి శ్రీరామ్, ఈయన నన్ను ఎవరు చూస్తారు, ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది, నేనేం చేయాలి, ఏం చేయకూడదు, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది లేదు. ఏదైనా చిత్తశుద్ధిగా తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని చక్కగా అమలు చేయడానికి నిరంతరం కృషి చేసేటువంటి ఒక అల్పజీవి నా తమ్ముడు. ఇవాటి వరకు ఎందుకు అట్లా ఉన్నాడంటే, అందుకే ఇప్పుడు ఈ చప్పట్లు కొడితే వినపడుతుంది. భావుడిపాటి కామేశ్వరరావు గారు చెప్తారు కీర్తిశేషుల నాటకంలో, ఆ చప్పట్లే కదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచపక్ష ప్రమాణాలు. ఆ కళాకారు పంచపక్ష ప్రమాణాలు, ఆ చప్పట్లే కదరా కళాకారుని విర్రెత్తింపచేసే ఏకైక సంఘటన. ఆ చప్పట్ల ముందు కరిగిపోకుండా ఎలారా నిలబడ్డాం అంటాడు. అది ఇక్కడ కూర్చుని ఇంటికి వెళ్తే ఫుడ్ ఉందా లేదా, బాధ, కష్టం, సుఖమా, తాగుడా, ఇదన్నీ పక్కన పెట్టేసి అక్కడ కూర్చున్నటువంటి ఆ చివరి ఆ ప్రేక్షకుడి నుంచి ఈ ప్రేక్షకుడి వారి చేత వాళ్ళ చప్పట్లు, కరతాళ ధ్వనులు వినపడుతుంటే పొందేటువంటి ఆనందం అనిర్వచనీయం. దాన్ని ఎవరూ చెప్పడానికి వీల్లేదు, చేయటానికి వీల్లేదు. అంతటి మహనీయమైనటువంటి శక్తి సంపద కలిగినటువంటిది ఆర్ట్. అది ఆర్ట్. చాలామంది ఏమనుకుంటారంటే ఆర్ట్ అంటే ఏదో కళ అని, ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని, లలితములైన కళలు అని, అంటే ఫైన్ ఆర్ట్స్ మృదువైన కళలు అని అనుకుంటారు. కాదు, లలితా గాయత్రి యొక్క అంశ చేత పొందబడినటువంటి కళలు లలిత కళలు.